హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఏదైనా శుక్రవారం రోజు కానీ, ఎప్పుడైనా అమ్మవారి దగ్గరికెళ్ళినప్పుడు మనం ఏదైనా నైవేద్యం ఇంట్లో కానీ, బయట కానీ నైవేద్యం ప్రిపేర్ చేసినప్పుడు పొయ్యి పూజ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం నైవేద్యం ప్రిపేర్ చేయొచ్చు. నేను ఈరోజు గుడికి వెళ్ళాలని అమ్మవారికి మాత్రం రవ్వ కేసరి తయారు చేస్తున్నా అండి. ఆ కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ, కప్పున్నర షుగర్ తీసుకున్నా అండి. నెయ్యి మనకు కావాల్సినంత. ఇలా చక్కగా మనం రవ్వ ఏంపుకోవాలి. ఫస్ట్ మాత్రం కొంచెం జీడిపప్పులుండేయండి నా దగ్గర. అవి మాత్రం ఏపి పక్కకు తీసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది మీకు పక్కకు పెట్టాను. ఇంకా మనము ఈ దీంట్లోనే మనం సూజీ రవ్వ ఏసి చక్కగా వేంపుకోవాలండి. మనం ఏంపే మనం రవ్వని ఎంత దూరగా వేంపుతామో చక్కగా ఎంత ఓపికతోటి దాదాపు పావుగంట ఏంపానండి నేను. పావుగంట సేపు నెమ్మదిగా దూరగా మందం గిన్నె పెట్టాలండి. ఎప్పుడైనా పెడితే నాన్ స్టిక్ పెట్టండి. కానీ మందం ఉన్న గిన్నె అయితే మాత్రం చక్కగా వేపుడవుతదండి ఇది. రవ్వ మాత్రం మనం ఎలా వేపితే చక్కగా అందులోనే రుచి ఉంటదండి ఎక్కువ. రవ్వ కేసరంటేనే నెయ్యి కావాలండి. ఆ నెయ్యి లేకపోతే దానికి అస్సలు రుచి రాదండి. మనం ఎంత ప్రయాస పడినా కూడా దానికి రుచి రావాలంటే నెయ్యితోటే వస్తదండి. మనం ఇంత చక్కగా వేపేసి ఎర్రగా గోధుమ కలర్‌లో రావాలండి ఇదంతా కూడా. అలాగని చెప్పి తిప్పుతూనే ఉండాలండి. చెయ్యి ఆగకూడదు. కనురెప్ప పాటులో మాడిపోద్దండి ఇది ఉప్మా మాత్రం. ఈ రవ్వ కనురెప్పపాటులో మాడిపోద్ది. అందుకనే చెయ్యి తిరుగుతూనే ఉండాలండి. ఆ కప్పుతో మాత్రం వాటర్ 3 కప్పులు పక్కన పెట్టుకున్నానండి. ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ పక్కకు మరుగుతూనే ఉన్నాయండి. అంటే త్వరగా అయిపోద్ది. మనకేంటంటే త్వరగా అయిపోద్ది. ఆ వాటర్ పోసే క్లిప్ నేను దీంట్లో పెట్టలేదండి. ఎందుకంటే ఎక్కువైపోతుంది. లెంతీ అయిపోతుంది. ఆ తర్వాత షుగర్ కూడా ఆ కప్పుతోటి షుగర్ 1:30 కప్పు తీసుకున్నానండి. ఇంక తర్వాత ఇలా తయారయిందండి. ఆ రవ్వ కేసరి మాత్రం. ఇది అమ్మవారికి తీసుకెళ్ళాలని రెడీ చేస్తున్నానండి. నిజంగా చెప్తున్నానండి. మా ఇంటి దగ్గరలోనే ఉంటదండి అమ్మవారు. నేను ఇంతవరకు వెళ్ళలేదండి. 5 ఏళ్ళు అవుతుంది దాదాపు 5 ఏళ్ళు 4, 5 ఏళ్ళు మాత్రం కంపల్సరీ అవుతుందండి. 5కు దాటే ఉంటుంది. కరెక్ట్‌గా చెప్పలేను కానీ, నా ఇంటి వెనకాలే ఉంటది అమ్మవారి కానీ, ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా అన్ని గుళ్ళు దర్శించుకున్నాను కానీ, ఆ గుడికి మాత్రం నాకు దారి అమ్మవారు ఇవ్వలేదండి. ఈరోజు మాత్రం టైమొచ్చిందండి అమ్మవారికి. అందుకే ఫస్ట్ టైమ్ వెళ్తున్నాను కదా! అమ్మవారికి రవ్వ కేసరి చేసుకొని వెళ్దాము అన్నట్టుగా తీసుకెళ్ళానండి. ఈ ప్రసాదం కాస్త మనం ఇద్దరికి పంచిపెట్టినా చాలండి. కొద్దిగా చేసుకుంటే ఏదైనా మంచిగా చేసుకోవాలండి. రుచిగా కూడా ఉండాలి. ఎవరికిచ్చినా కూడా కొద్దిగిచ్చినా బావుంది అనేలా ఉండాలండి. ఎక్కువ ఎక్కువ వండుకునే అవసరం లేదండి. ఇలాచీ పౌడర్ దంచుకున్నానండి. ఇలాగ కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. నెయ్యి మాత్రం చాలా ఎందుకనంటే ఆ కప్పు నిండా నెయ్యి వాడినా వాడి ఉండొచ్చండి నేను. అంత బాగా చేసుకోవాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.